చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈ రోజు మనం ఇక్కడ సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు 90 days మీడియేషన్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ కోసమని అందరం ఇలా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భీమడోలు వారు ఈ 1 కిలోమీటర్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనేది ఈ క్యాంపెయిన్. మీడియేషన్ అనేది ఒక వాలంటరీ ప్రాసెస్. కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి మీడియేషన్ ద్వారా ఒక ఫైనల్ సొల్యూషన్, కన్ఫ్లిక్ట్ అనేది ఒక ఫైనల్ రెజల్యూషన్ మనకి మీడియేషన్ ద్వారా అనేది ఏర్పడుతుంది. సో మీడియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సుప్రీంకోర్టు వారు ఈ క్యాంపెయిన్ ని 90 రోజుల క్యాంపెయిన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ రోజు ఈ 1 కిలోమీటర్ వాక్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీడియేషన్ ప్రాసెస్ లో మనం ఎటువంటి కేసెస్ సెటిల్ చేసుకోవచ్చు వచ్చే ఆల్ సివిల్ డిస్ప్యూట్స్, ఏవైనా కూడా సివిల్ డిస్ప్యూట్స్ అనేవి కూడా మనం మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవచ్చు. పార్టీషన్ దావాలు, ఇప్పుడు మనం చూసినట్లయితే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఒక బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎన్నో దావాలు అనేది ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా దావాలు ఫైల్ చేసుకోవడం వల్ల వాళ్ళ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి ఈవెన్ ఒక ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఇంకొక ఇంట్లోకి వాళ్ళు రావకుండా ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. సో ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఇలా పార్టీషన్ సూట్స్ అన్ని కూడా ఎమికబుల్ సెటిల్మెంట్ అన్నమాట. ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ద్వారా రాజీ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. మనం ఈ మీడియేషన్ ప్రాసెస్ లో ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీని మీడియేటర్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ కేసెస్ ఏవైనా కూడా ఇరు పార్టీలకి అంగీకారం అయినట్లయితే కోర్టు ఆ మీడియేటర్ దగ్గరికి ఈ కేసుని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. రిఫర్ చేసినప్పుడు ఆ ట్రైన్డ్ మీడియేటర్ ఆ డిస్ప్యూట్ యొక్క రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి నెగోషియేషన్స్ చేసి ఒక మంచి సొల్యూషన్ ని ఇద్దరు పార్టీలకి ఆమోదయోగ్యమైనటువంటి సెటిల్మెంట్ ని సూచించడం జరుగుతుంది. ఆ సెటిల్మెంట్ కనుక ఇరు పార్టీలకి కనుక ఆమోదయోగ్యం అయినట్లయితే వాళ్ళు పార్టీలు ఇరువురు కూడా ఒక కాంప్రమైజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈ కాంప్రమైజ్ అగ్రిమెంట్ ని మీడియేటర్ మళ్ళా కోర్టుకి పంపించినప్పుడు కోర్టు ఒక కాంప్రమైజ్ డిక్రీని పాస్ చేస్తుంది. ఈ కాంప్రమైజ్ డిక్రీ మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు. సో పార్టీలకి వాళ్ళ యొక్క ప్రాబ్లం కి, వాళ్ళ యొక్క కన్ఫ్లిక్ట్ కి ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సొల్యూషన్ అనేది ఇక్కడ లభిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.